ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. రామ్ రాజ్ గారికి, శ్రీధర్ గారికి, TV9 రవిప్రకాష్ గారికి ముందుగా మా ఫ్యామిలీ తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్. నీహాని నమ్మి, లేకపోతే ఈ సబ్జెక్ట్లో నీహా చాలా బాగుంటుందని నమ్మి తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్గా నాగబాబాయ్ గారి అబ్బాయి అంటే మనకు తెలిసి ఎంత అందగాడో, దానికి మించి అందగది మా నీహా. బట్ నీహాకి ఎంత మాత్రం తగ్గకుండా ఉన్నాడు నాగశౌర్య. సో నేను అనుకునేవాడిని నీహాకి ఎలాంటి కోస్టార్ దొరుకుతాడని. నీహా అంత అందమా, లేకపోతే నీహా కన్నా అందంగా ఉన్నాడు కదా నాగశౌర్య. కంగ్రాట్స్ నాగశౌర్య. అండ్ అఫ్కోర్స్ నీహా నేను చిన్నప్పటి నుంచి చూశాను అండ్ చాలా దగ్గరగా పెరిగాం మేము అందరం. అండ్ మొన్న యూట్యూబ్ సిరీస్లో నీహా కేవలం అందమే కాదు, నటనలో కూడా అంతే బాగా చేసింది. దానికి నాగశౌర్య లాంటి ఒక లవ్లీ యాక్టర్ ఇంతకుముందు సినిమా కూడా తన పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడాడు. అండ్ స్వచ్ఛమైన ఒక తెలుగు అబ్బాయి ఎలా ఉండాలో అలా ఉంటాడు నాగశౌర్య. అలాంటి కోస్టార్ దొరకడం నీహా అదృష్టం. అండ్ ఒక గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ ప్రొడక్షన్ దొరకడం కూడా అంతే అదృష్టం. ఈ సినిమా అన్ని రకాలుగా పెద్ద హిట్ అవ్వాలి. మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంది, చాలా మెలోడియస్గా ఉంది. సో కశ్యప్ గారికి నా స్పెషల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతే పెద్ద హిట్ అండ్ మా అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మా నాన్నగారు ఇచ్చిన, బట్ అందరం మా వంతు ఎంతో కొంత కష్టపడి ఈ ఇండస్ట్రీలో నిలబడుకోవాలి, లేకపోతే ఒక మంచి పేరు సంపాదించాలని మేము అందరం ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా ప్రయత్నిస్తున్నాం. దాంట్లో నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. నీహా మా అందరికన్నా ఎక్కువే కష్టపడి ఒక అమ్మాయిగా ఫస్ట్ టైం వచ్చినందుకు, ఇంకా ఎక్కువ కష్టపడుతున్నందుకు మేమందరం ఫ్యామిలీగా ఆహ్వానిస్తున్నాం. వీఆర్ వెల్కమింగ్ నీహా. వెల్కమ్ టు ద హోల్ ఇండస్ట్రీ. అఫ్కోర్స్ మన తెలుగు ఇండస్ట్రీ మీద నాకు ఎప్పుడూ గౌరవమే. ఇంకా ఎక్కువ గౌరవం ఎందుకు పెరిగిందంటే మా నీహాని శారీస్లో చూసినందుకు. నిజంగా నీహా, నేను నీ బ్రదర్గా నేనే మాట్లాడితే బాగుండదు. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు శారీలో చూసిన తర్వాత నా కూతురు, నా చెల్లి, లేకపోతే రేపు నాకు కావాల్పోయే వైఫ్ ఇలాగే ఉండాలని అనుకుంటారని గట్టి నమ్మకం నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ మీ అందరికీ ప్రత్యేకంగా అక్కడ ఉన్న పెద్ద పైన ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇష్టం గట్టిగా ఉంటుందేమో కదా సూర్య. సరే నిజం చెప్పు, నేను ఇష్టమా మీ నాన్న ఇష్టమా? నాన్న. రాజకీయ నాయకులు అంటే రాక్షస జాతి ఏం కాదు సంధ్య. ప్రతి ఇంట్లో